65% మంది అభిమానం చూపించారు. ప్రజాకర్షణ గల నేతగా ఆ యువనేతకు 20% మంది అండగా నిలిచారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ అందించిన సేవలు ఎనలేనివి. దీనికి రాష్ట్ర ప్రజలు సర్వత్రా ఆయనకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తండ్రికి తగ్గ వారసునిగా ఆయనకు 33% మంది మద్దతు తెలిపారు. 27% మంది యువత ఆకాంక్షల్ని ప్రతిఫలింపజేసే వ్యక్తిగా జగన్ వైపే మొగ్గు చూపారు. జగన్ ను కొత్త సీఎంగా చూడాలని మెజార్టీ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పార్టీని ఒక్కతాటిపై నిలిపే సత్తా ఉన్న నేతగా ఆయనకు 39% మంది మద్దతిచ్చారు. మిగిలిన వారికన్నా తండ్రి కలల్ని నిజం చేసే వ్యక్తిగా ఆయన అందరంత ఎత్తులో ఉన్నారు. ఈ విషయంలో ఆయనపై 65% మంది అభిమానం చూపించారు. ప్రజాకర్షణ గల నేతగా ఆ యువనేతకు 20% మంది అండగా నిలిచారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ అందించిన సేవలు ఎనలేనివి. దీనికి రాష్ట్ర ప్రజలు సర్వత్రా ఆయనకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తండ్రికి తగ్గ వారసునిగా ఆయనకు 33% మంది మద్దతు తెలిపారు. 27% మంది యువత ఆకాంక్షల్ని ప్రతిఫలింపజేసే వ్యక్తిగా జగన్ వైపే మొగ్గు చూపారు. రాష్ట్రంలో వైఎస్ వారసుడెవరు? రాష్ట్ర పగ్గాలు చేపట్టేదెవరు? రాజశేఖర రెడ్డి వేసిన అభివృద్ధి బీజాలను పెంచి పోషించేదెవరు? ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్న అంశం ఇది. అందరి మదిని తొలుస్తున్న విషయం ఇది. దీనిపై ప్రజల నాడిని తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంస్థలు సర్వే నిర్వహించాయి. అన్ని సర్వేలు వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డికే పట్టం కట్టాయి. ప్రాంతీయ తేడాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70% ప్రజలు జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుపై వైఎస్ కన్న కలలను, ఆయన ఆశయాలను జగన్ మాత్రమే నెరవేర్చగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్టీవీ, నిల్సన్ సంయుక్తంగా చేసిన సర్వేలో జగన్ కు 78% మంది మద్దతు పలకగా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న మిగతా అభ్యర్థులందరికీ 10% లోపే ఓటేశారు. ఇక టుడేస్ చాణక్య అనే రాజకీయ పరిశోధన సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని 61% మంది ప్రజలు ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన సుమారు 14,000 మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు చాణక్య సంస్థ తెలిపింది. ఇక దేశ రాజధానిలో ఇవాళ కూడా పార్టీ అధినాయకత్వంతో ప్రజాప్రతినిధుల భేటీ పర్వం కొనసాగింది. తొలిసారిగా ఎంపికైన ఎంపీలు, సీనియర్ ఎంపీలు వేర్వేరుగా పార్టీ అధినేత్రి సోనియాను కలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని వివరించారు. మరోవైపు 2 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఇవాళ ప్రధానమంత్రిని కలిశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటూ 140 మందికి పైగా పార్టీ ఎమ్మెల్యేలు, దాదాపు అందరూ కాంగ్రెస్ ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో దేశ రాజధానిలో ఆ పర్వం ఇంకా కొనసాగుతోంది. నిన్న పార్టీ అధినేత్రతో భేటీ అయిన డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఈ ఉదయం పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలుసుకున్నారు. వైఎస్ కుటుంబ సభ్యుల సమాచారం, ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీశారని ఆయన వివరించారు. ముఖ్యంగా ఎక్కువసార్లు ప్రశ్నించారు. వారి క్షేమ సమాచారాలు కనుక్కోవడంలో చాలా శ్రద్ధ, ఆసక్తి చూపించారు. వారు వచ్చినప్పుడు, వారు హైదరాబాదు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆయన సతీమణి ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఇప్పుడు కోలుకొని మామూలు పరిస్థితిలోకి వచ్చుంటారని ఆశిస్తున్నాను అని చెప్పారు. వారు నన్ను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ కుటుంబానికి అన్ని రకాలైన అండా సహాయ సహకారాలు ఇవ్వవలసి ఉంది అని వారు నాకు చెప్పడం జరిగింది. మరోవైపు తొలిసారిగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అధినేత్రి సోనియాను కలుసుకున్నారు. ఈ భేటీ పార్టీ అంతర్గత వ్యవహారమని, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రస్తుత రాజకీయ స్థితిని ఆమెకు వివరించామని ప్రభాకర్ చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని మేడం దృష్టికి తీసుకురావడం జరిగింది. మేడం తెలియదని కాదు, అయినా మా బాధ్యతగా పార్టీలో పార్లమెంట్ సభ్యులం కాబట్టి పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలను తెలియజెప్పాలనే ఉద్దేశం కొద్దీ వచ్చి మేడం చెప్పడం జరిగింది. ఇది ఒక పార్టీ నాయకత్వానికి పార్టీ కార్యకర్త కలయిక పెద్ద రాజకీయంగా పెద్ద అంశమే కాదు. ఇది మేము లిఖితపూర్వకంగా రిప్రజెంటేషన్ అదే ఇప్పుడు మేము మాట్లాడినటువంటి అంశాలను రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి ప్రస్తావన మేము కార్యకర్తలం కదా,
ఇక సీనియర్ ఎంపీలు కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు కూడా వేర్వేరుగా పార్టీ అధినేతల్ని కలిశారు. మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో పాటు మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా ఆమెను కలిసిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తమ అభిప్రాయాన్ని ఆమెకు వివరించామని, ఆమె కూడా సానుకూలంగా అన్ని విన్నారని సీనియర్ ఎంపీలు కావూరి, రాయపాటి చెప్పారు. సోనియా గాంధీని కలిసాము. రాష్ట్రంలో పరిస్థితులు, ఆయన అభివృద్ధి చేసిన ఆయన చేపట్టిన కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల కారణంగా ప్రజల మనసుల్లో ఆయన స్థానం ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా గట్టిగా ఉన్నాయి. నేను ఇదివరకే క్లారిఫై చేసింది ఏమిటంటే, ఇవాళ కావాల్సింది ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలు అమలు జరపటం, చిత్తశుద్ధితో చేయగలిగిన వ్యక్తి అది కావాలా, అది కొడుగ్గా. మరోవైపు ఏఐసీసీ కార్యాలయంలో కూడా భేటీల పర్వం కొనసాగింది. ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ను కలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ప్రధాన కార్యదర్శికి వివరించామని బాపిరాజు వెల్లడించారు. రాజకీయం చేయటం ఇక్కడే జరగటం లేదు, అది కమ్యూనికేషన్ కూడా రాంగ్ వెళ్ళటం కూడా మంచిది కాదని కూడా పదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారికి జరిగినటువంటి యాక్సిడెంట్, ఆ యొక్క పరిణామాలు ఈ రాష్ట్రంలో అందరినీ కుదిపేసింది. ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి 2004 నుంచి చనిపోయేదాకా తన కర్తవ్యాన్ని చేస్తూ కూడా వెళ్ళిపోయారు. మొత్తం మీద కాంగ్రెస్ ఎంపీలంతా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వంపై సమర్థనను వెల్లడించారు. తమ అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం ఆమోదిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రాంతాన్ని చీఫ్ సెక్రటరీ డీజీపీ బృందం పరిశీలించింది. దట్టమైన అడవులను దాటుకుంటూ పావురాల గుట్టను చేరుకుంది. ఘటనా స్థలిలో దివంగత నేతకు అంజలి ఘటించింది. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమనే అభిప్రాయాన్ని సీఎస్ డీజీపీలు వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంపై పరిశీలన జరపడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి, డీజీపీ యాదవ్, ఇంటెలిజెన్స్ డీజీ అరవిందరావులతో కూడిన ఉన్నతాధికారుల బృందం హెలికాప్టర్లో కర్నూలు జిల్లా ఆత్మకూరు చేరుకున్నారు. స్థానిక జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా, ఎస్పీ శ్రీకాంత్ల నుంచి ప్రమాద వివరాల్ని తెలుసుకున్నారు. తర్వాత సైనిక వాహనాల్లో 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలికి బయలుదేరి వెళ్లారు. పోలీసులు, మీడియా ప్రతినిధులు ట్రాక్టర్లలో వీరిని అనుసరించారు. దారి పొడవునా సాయుధులైన పోలీసులు అధికార బృందానికి భద్రత కల్పించారు. కొంత దూరం వచ్చాక వాహనాలు బురదలో కూరుకుపోవడంతో డీజీపీ యాదవ్ అడ్డదారుల్లో 4 కిలోమీటర్లు నడిచి హెలికాప్టర్ కూలిన స్థలానికి చేరుకున్నారు. సీఎస్ మరికొందరు అధికారులు అష్టకష్టాలు పడి గుట్ట అడుగు భాగం వరకు వాహనాల్లో వెళ్లగలిగారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల కాలినడకన ప్రమాద ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై సీఎస్, డీజీపీ పరిశీలన జరిపారు.